హలో ఫ్రెండ్స్, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ మెయిన్ లీడ్గా, కింగ్ నాగార్జున విలన్గా, రియల్ స్టార్ ఉపేంద్ర అండ్ ఆమీర్ ఖాన్ గెస్ట్ అపీరెన్స్లో, ఇక సత్యరాజ్, శోభిన్, శృతి హాసన్ ఇటువంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్తో తెరకెక్కిన కూలీ మూవీ ఈ నెల 14వ తారీఖున రిలీజ్ అయింది భయ్య. అయితే ఈ మూవీకి బిలో యావరేజ్ మిక్స్డ్ టాక్ వచ్చింది, కానీ కలెక్షన్స్లో మాత్రం ఓచకోతకు వస్తుంది భయ్య. బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. మరి ఈ మూవీకి నిన్నటితో 4 రోజుల రన్ అనేది కంప్లీట్ అయింది. అయితే 4 రోజులకి వచ్చిన గ్రాస్ ఎంత, షేర్ ఎంత, అలాగే జరిగిన బిజినెస్ని బట్టి ఇంకా ఎంతవరకు షేర్ అండ్ గ్రాస్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం భయ్య. కూలీ మూవీకి దాదాపుగా 400 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. బిజినెస్ వచ్చేసి తెలుగు నుండి 45 కోట్ల వరకు జరుపుకుంటే, తమిళ నుండి 120 కోట్ల వరకు జరుపుకుంది. ఇక కర్ణాటక నుండి 30 కోట్ల వరకు జరుపుకుంటే, కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 25 కోట్ల వరకు జరుపుకుంది. ఇక ఓవర్సీస్లో 85 కోట్ల వరకు ఈ మూవీ అయితే బిజినెస్ జరుపుకుంది. మొత్తం మీద 305 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీకి జరిగింది. అంటే ఈ మూవీ 307 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది. గ్రాస్ వచ్చేసి దాదాపుగా 600 కోట్లు రావాలి. అంటే ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే దాదాపుగా 600 కోట్లు లాంగ్ రన్లో రావాలన్నమాట. అయితే డే 1 ఈ మూవీకి 151 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. డే 2 94 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. డే 3 70 కోట్ల వరకు వచ్చింది. నిన్న డే 4 సండే వీకెండ్ 65 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఈ విధంగా 4 రోజుల్లో 380 కోట్ల వరకు గ్రాస్ అనేది మూవీకి వచ్చింది. మరి ఈ మూవీ లాంగ్ రన్లో హిట్ అవ్వాలంటే 600 కోట్ల వరకు రాబట్టాలని చెప్పాను. అంటే ఈ మూవీకి ఇంకా ఒక 200 కోట్ల వరకు గ్రాస్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది భయ్య. అంటే టాక్తో సంబంధం లేకుండా బ్రేక్ ఈవెన్ అచీవ్ చేసి క్లీన్ హిట్గా నిలుస్తుందన్నమాట. అయితే మరి ఈరోజు అంత ఈజీ ఏం కాదు. నిన్న వీకెండ్లో సండేలో సెలవు దినాల్లో వచ్చినంత ఈజీగా ఈరోజు కలెక్షన్స్ రావు. ఈరోజు వర్కింగ్ డే, అంటే టెస్ట్ అనమాట మూవీస్కి. మరి ఈరోజు కూలీ మూవీ మండే టెస్ట్లో కానీ పాస్ అయితే, ఇక ఈ మూవీ అయితే బ్రేక్ ఈవెన్ అచీవ్ చేసి క్లీన్ హిట్గా నిలుస్తుందన్నమాట. అయితే ఈ మూవీ లాంగ్ రన్లో 600 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి క్లీన్ హిట్గా అవుతుందా లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.